ముచ్చట్లు తీసుకొని చలో నడువురిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. మాది ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం. నిరసన చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, అరెస్టులు చేయము, మన్ను మశానము అని మన రేవంత్ సారు వారు ఓగా చెప్పేదానివల్ల. కానీ అవన్నీ చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్లేనని మనకు జల్దీలనే సమజైపోయింది. ఇక ఇదేంది అని అడిగితే అరెస్టు, రోడ్డు మీది కత్తే కేసులు, ధర్నాలు చేస్తే లాఠీ చార్జీలు. ఇక ఇదే కథ అవుతుంది. లాస్ట్కు అగో హరీష్ అన్నను కూడా అరెస్టు చేయించిందోళ్ళ ఈ సర్కారు. నిజంగా రేవంత్ సార్ అన్నట్టు ఇది ఇందిరమ్మ రాజ్యమే, అంటే ఎమర్జెన్సీ పాలననే. ఇగో గిట్లనే అంటుండ్రుల్లా. ముచ్చటేందో చూడురిగా మీరే పురాగా. ఇంతకంటే ఎక్కువ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకుండా కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్ చూసిర్రా మన హరీష్ అన్న మీద పోలీసుల జులుం, మాజీ మంత్రి మీద మన సర్కారు చూపిస్తున్న మర్యాద ఇగో ఇట్లున్నది. ఇంట్లోకొచ్చి మరీ అరెస్ట్ చేసుకొని తీసుకుపోయారు పోలీస్ టౌన్ కు. హరీష్ అన్న అనే కాదు, అటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ను కూడా అన్యాయంగా అరెస్ట్ చేసిర్రు. అయితే లొల్లేడ షురు అయిందంటే ఫోన్ ట్యాప్ అవుతున్నదని బంజారాయిల్స్ పోలీస్ టౌన్ కు కౌశిక్ రెడ్డి సార్ పోయి ఫిర్యాదు అయిండు. మరి కంప్లైంట్ తీసుకోవాలన్నా అద్దా? పోలీసు వాళ్ళు దేకలేదట, ఏ కేసు లేదు ఏం లేదు అన్నట్టు చేసిరట. మరి అట్లా చేసినప్పుడు ఇదేం కథ, ఇదేమి పోలీసింగు అని అడుగుతారా అడగరా? అవో గట్ల అడిగినందుకు ఉల్టా కౌశిక్ రెడ్డి సార్ మీద కేసు పెట్టిండు. ఇక చూసినావా కథ? కేసు పెట్టేందుకు పోయిన వాళ్ళనే ఉల్టా కేసు పెట్టిర్రా అన్నట్టు. చాలా గొప్పోళ్ళు కదా మన పోలీసులు. అన్యాయమా కాదా? ఇదేం న్యాయము అని అడిగేందుకు పోయిన మాజీ మంత్రులు హరీష్ అన్నను, జగదీష్ రెడ్డి సార్ను, ఇంకా కొందరు బీఆర్ఎస్ లీడర్లను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ టౌన్ కు పట్టుకపోయారు. ఇక అది కూడా చూడురి ఎంత ఘోరంగా తీసుకుపోతాన్రో. అరే ఏందోల్లా అసలు ఇది. ఇక హరీష్ అన్న ఉన్ను కడమ బీఆర్ఎస్ లీడర్లు అరెస్ట్ అయినరని ఎరకవుడుతోనే మన గులాబీ లీడర్లు నిరసన చేసిర్రు, విడుదల చేయాలని డిమాండ్ చేసిర్రు. అయినా కూడా ఇనుడే లేదు. ప్రజాస్వామ్యంలో మా హక్కు, మాకుండే గ్రీవెన్స్ ని మీరు నోట్ చేసుకోవాలి, పోలీస్ స్టేషన్ లో తీసుకోవాలి మా కంప్లైంట్ అని గౌరవ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఇవాళ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీస్ అధికారులకేమో తప్పులేదు, కంప్లైంట్ తీసుకోవద్దు అని పోలీసులకు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని తప్పులేదు. కానీ తిరిగి మళ్ళీ మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం. చూడడానికి వెళ్లిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, హరీష్ అన్నన్ కావచ్చు, మరి ఇంకా చాలా మంది శాసనసభ్యులు, వివేకన్న గారు, అట్లానే మా సంజయ్, అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం. మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని కల్పించేటట్టుగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది తెలంగాణలో. అరెస్టు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టా మళ్ళా ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం. కౌశిక్ రెడ్డి గారు ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు ఎక్కడ పారిపోయేటోడు కాదు, వాళ్ళు పిలిచినా గానీ వచ్చి మరి మాట్లాడేటువంటి పరిస్థితి. దీనికి ఆగమేఘాల మీద అంతమంది 25-30 మంది పోలీసులు వెళ్ళి అక్కడికైనా అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది ఇది డెమోక్రసీలో కరెక్ట్ కాదు. సేమ్ టైం అక్కడ మరి హరీష్ రావు గారు జరుగుతున్న దాని మీద ఆయన విచారించడానికి లేకపోతే అడగడానికి వెళ్ళినటువంటి సందర్భంలో మరి అతను కూడా పొద్దున్న నుంచి అరెస్ట్ చేసి ఇక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పెట్టడం దేనికి సంకేతం ఇస్తుంది ఈ ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మనమే ప్రజాపాలన అంటున్నాం, ప్రజాస్వామ్యం గురించి అంటున్నాం, రాజ్యాంగం గురించి 75 సంవత్సరాలు జరుపుకొని ఈరోజు పార్లమెంట్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఇది ఎటువంటి ప్రజాస్వామ్యమో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఉన్న హరీష్ అన్నను మన ఎమ్మెల్సీ పరామర్శించింది. అక్కతో నచ్చినోళ్లు కూడా పోలీస్ టౌన్ కు రానియలేదు. ఇక ఇంకో దిక్కు చీకటి పడ్డా హరీష్ అన్నను కౌశిక్ రెడ్డి సార్ను విడుదల చేయలేదు. మన బీఆర్ఎస్ లీడర్లు పోలీస్ టౌన్ల ముందు ధర్నా చేసిర్రు.
అది కూడా శాంతిగానే చేసిర్రు. కానీ వీళ్ళ మీద కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసిర్రు. ఇక ఓ దిక్కేమో రేవంత్ సారు ధర్నాలు చేసుకోర్రి, నిరసనలు చెప్పుర్రి అని 100 ముచ్చట్లు చెప్పిండా. ఇగో ఇప్పుడేమో గీ కథ చేసి అంటే నోరు తెరవ పాపము. ఇదేందని అడిగితే నేరం. నియంత పాలన అంటే గిట్లనే ఉంటది కావచ్చు. ఎమర్జెన్సీ రోజులను తెలంగాణలో మళ్ళా తీసుకొస్తామన్నట్టు చేసిర్రు. ఇగో గిట్లనే అంటాన్రోల్లో పబ్లిక్. రేవంత్ రెడ్డి మార్పు 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 అన్నాడు. ఆయన తెచ్చిన మార్పు ఉందంటే ఈ రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు అయితే లేదు. ఏ నిరుద్యోగ యువతకైతే మాట ఇచ్చారో ఆ నిరుద్యోగ యువతను అదే అశోక్ నగర్లో వీపులు కమిలిపోయేటట్టు కొట్టారు. గిరిజనులకు ఏ గొప్ప గొప్ప మాటలు చెప్పినరో అర్ధరాత్రి పూట ఆ గిరిజనుల మీద దాడి చేసి ఈరోజు కూడా ఆ గిరిజనులందరినీ కూడా జైళ్లలో నిర్బంధించారు. అంటే రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తలపిస్తూ ఉంది. ఎవరు కూడా పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందుపడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు. ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేళ్లతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్టు చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇవాళ ఒక విషయం ఆలోచించుకోవాలి. మీరు రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు. ఈయన ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు. కానీ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప రేవంత్ రెడ్డి ఆదేశాలతో మీరు పనిచేస్తే రేపు మీరు ఇబ్బంది పడతారు. చట్టం శాశ్వతంగా ఉంటుంది, రాజ్యాంగం శాశ్వతంగా ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి ఏం శాశ్వతంగా ఉండడు. కాదు ఏమన్నంటే కోపాలు బాగస్తాయి గాని మనకు తెలంగాణ తల్లున్నది. ప్రతి ఊరి సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిలబెట్టుకున్నాం, దండేస్తాం, మొక్కుతాం, ఉద్యమ జ్ఞాపకాలను యాద్ చేసుకుంటాం. ఉద్యమం అప్పుడు కూడా మన తెలంగాణ తల్లిని మొక్కే మనం కొట్లాడేటోళ్ళం కదా. కానీ అసాంటి తెలంగాణ తల్లి రేవంత్ సార్కు నచ్చలేదట. ఆయనకు నచ్చకుంటే ఎవరికి నష్టము? కానీ మన తెలంగాణ ఉద్యమానికే నష్టం చేసినంత పని చేస్తున్నాడు అని అనిపిస్తున్నదల్లా మన ఉద్యమకారులను అవమానం చేస్తున్నాడని కొడుతున్నది. చూడుండ్రి మీరే ఎందుకు ఇట్లా అంటున్నానో. కాదబ్బా, మన తెలంగాణ తల్లి రేవంత్ సార్ని ఏమన్నదొల్లా ఉద్యమం టైంలో తుపాకీ పట్టుకొని ఉద్యమకారులను గెదిమినా ఏమన్నా అన్నదా? పచ్చ పార్టీలతోని తిరిగినా ఏమన్నా తెరువుకు పోయినామా? అయినా ఎందుకు గంత కోపం కావచ్చు? లేకుంటే ఏంది మరి? ఉద్యమం టైంలో మనం అందరం కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసుకున్నాం. ఉత్తపచ్చికి కూడా కాదు, సమైక్యాంధ్రలో ఉన్నప్పుడే మన ఆత్మ గౌరవం, మన ఆడపడుచుకు నిలవెత్తు రూపం అని ఆట పాటలతోని గర్వంగా నిలబెట్టుకున్నాం. మన తెలంగాణ ఆడపడుచులందరూ దేవతలు లెక్క ఉండాలని, ఈ తల్లి దీవెనార్తులు ఉండాలని మనం మొక్కుకున్నాం. ఊరు వాడ ఈ తల్లి విగ్రహాలు పెట్టుకున్నాం. ఉద్యమంలా తెలంగాణ తల్లి విగ్రహం కాడికి పోయి హిమ్మత్ తెచ్చుకొని జై తెలంగాణ అనుకుంటా బయలుదేరేటోళ్ళం. తెలంగాణ తెచ్చుకున్నాక కూడా సీఎంతో సహా ఎవ్వలైనా గాని ఏ పని షాల్ చేసినా తెలంగాణ తల్లిని మొక్కేది. కానీ ఇప్పుడు ఆ తల్లినే మార్చేస్తుండట రేవంత్ సారు. అవసరమా? రేవంత్ సార్కు ఒక్కనికి నచ్చకుంటే 3.5 కోట్ల తెలంగాణ జనం పాయనంతో తయారు చేసుకున్న విగ్రహాన్ని మార్చుడేంది అసలు? అగో ఇప్పుడున్న విగ్రహం రూపమంతా మార్చి సచివాలయం కాడ ఇంకో విగ్రహాన్ని పెడుతుండు. రేవంత్
రేవంత్ సార్ కు అసలు మన తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు నచ్చలేదని అడిగితే ఏమంటాడు? నగలేసుకున్నదట, కిరీటం పెట్టుకున్నదట, అగో గట్ల ఉండనే ఉండదట. అంటే నగలేసుకున్నాడు తప్ప నెత్తి మీద కిరీటం ఉంటే రేవంత్ సార్కి ఎందుకు చీదర ఉడుతుంది కావచ్చు? అంటే తెలంగాణ ఆడవడుసులంటే కలకాలం ఏం లేనోళ్ళ తీరు ఉండాలనా ఏంది? అసలు కొత్త విగ్రహం తయారు చేసేటప్పుడు జనాలను అడగాలనా అద్దా? వాళ్ళ మనసులో ఏమున్నదో తెలుసుకోవాలనా అద్దా? ఆ విగ్రహం తయారు చేసిన వాళ్ళకు రేవంత్ సార్కు తప్ప సచివాలయం కడబెట్టే విగ్రహాన్ని ఎవ్వలకు చూయించలేదట. ఇదెక్కడి కథ, గిదేం తరీఖా? ఇంకోటి చెప్పాలి, ఇగో మన భారత మాత మన తాతల కాలం సంది గిట్లనే ఉన్నది. అటు కాంగ్రెస్ వాళ్ళ జమానాల భారతమాత విగ్రహాన్ని తయారు చేసినా గాని సెంటర్ల వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా దాన్ని మార్వలే. ఈడ తెలుగు తల్లిని చూడుర్రి, ఎన్టీ రామారావు సారు తయారు చేయించిండు. అటెనక షే పార్టీ ఎన్నో మట్ల అధికారంలోకి వచ్చినా తెలుగు తల్లిని కొంచెం కూడా మార్వలేదు. తెలుగు తల్లనే కాదు, కన్నడ తల్లి, తమిళ తల్లి, గిట్ల ఏ తల్లిని చూసుకున్నా ఎట్లా తయారు చేసిరో గట్లనే ఉన్నారు. అందరికి నెత్తి మీద కిరీటాలుంటాయి, మెడల నగలుంటాయి, దేవతల లెక్కనే చూసుకుంటారు. కానీ మన తెలంగాణ తల్లి మాత్రం దేవతల లెక్క కననే కనబడద్దంటే ఏందన్నట్టు ఇది? రేవంత్ సారు, కేసీఆర్ సార్ మీద నీకెంత కోపం ఉన్నదో నేను చెప్పా, నువ్వే ఎన్నోట్లా చెప్పుకున్నావు. కోపం ఉంటే సార్ కంటే గొప్పగా వాలించు, సార్ కంటే తెలంగాణను ఇంకా మంచిగా డెవలప్ చేసి చూయించు. అంతేగాని ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనుకుంటా విగ్రహాల మీద వడుడేంది సారు? ఓట్లప్పుడు చెప్పిన పనులు ఫస్ట్ చేయరాదు సారు. అంటే ఇది మారుతా, అది తీసేస్తా, ఇది గూల్తా, అది గూల్తా అని పడుతుంది. ఇక గిట్లనే గరం అవుతురు. చుక్కు బండి వస్తుందంటే మనము పక్కకు కాదు, చాలా దూరం జరగాలి. ఇక ఊళ్ళల్లా రైల్వే ట్రాకులు కూడా ఉంటాయి, ఇక ఆ ట్రాకుల కాడ రైల్వే గేట్లు కూడా ఉంటాయి. బండి ఇంకో 5-10 నిమిషాలల్లా ఆ ట్రాకు మీదికెళ్ళి పోతుంది అని అనగానే గేట్ ఎత్తారు. ఇటోళ్ళటు అటోళ్ళు ఇటు, బండి పోయినాక ఎవ్వరు తవ్వాలో వాళ్ళు పోతారు కదా. కానీ కొందరు ఉన్నారు వల్ల అసలు వాళ్ళు హీరోలు అనుకుంటారా లేకుంటే సూపర్ మ్యాన్లు అనుకుంటారా అర్థమే కాదు. లాస్ట్ కతే ఇగో ఇట్లా అసలుకే ఎసరు తెచ్చుకుంటారు. కొందరికి మెదడు మోకాళ్ళ కాదు అరికాళ్ళ దాకా పోతున్నదోలా అగో అసొంటోడే ఈ మెంటల్ సాయిలు. నిజామాబాద్ జిల్లా నవీపేటలోలా ఇది రైల్వే గేటు, నడుమిట్ల పట్టాలున్నాయి. గేటు పడ్డది అంటే ఇటుకెళ్ళో బండి వస్తుందన్నట్టే కదా, మరి ఆగాలే కదా. కానీ ఈ కోతోడు చూడు, పట్టాల మీదికెళ్లే బైక్ను రైమని దంచుకుంటా బండికి ఎదురుగా పోయిండు. అవసరమా? వీడేమన్నా మనిషి అనుకుంటుండా లేకుంటే బాలకృష్ణ అనుకుంటుండా? బాలయ్య బాబు కదా సినిమాలలో చేసినట్టు చేద్దాం అనుకున్నాడేందో. ఈడ ఇంకా చూడవు, వీడు ఇట్లా పట్టాల మీద శకలు పడుతుంటే అటుకెళ్ళి బండి కూడా వస్తుంది. అగో కుయ్యి అని సప్పుడు కూడా వస్తుంది చూడు. రైలు బండ్లైతే ఆగాయి కదా లెక్కకైతే, మనుషులు వచ్చినా జీవాలు వచ్చినా దంచకపోవడే ఉంటది. కానీ ఈ పోరని ఆచారం మంచిగా ఉన్నట్టున్నది. దూరంకెళ్ళి రైలు బండి డ్రైవర్ చూసి దూరంలో ఆపిండు. ఆ పోరని దొరకబట్టి 4 జోపినాక పోలీసులకు అప్పేపిండు. కాదోల్లా అగర్సే రైలు డ్రైవర్ ఆపకుంటే ఈ పిల్లగాని పరిస్థితి ఇది కావచ్చు. పానాలు పోయినాయి అన్నట్టే కదా. ఈ లలిత కళలు ఎందుకు చూపించాలి వీళ్ళు? అమ్మ నాయనకి ఎందుకు గోస ఉచ్చాలే? ఓ పోలీసార్లు ఈడు ఇంకోసారి పట్టాల మీద కాదు కదా అసలు బైకే నడపకుండా జర సన్మానం చేయరు సార్, అట్లయితే నన్న బుద్ధి వస్తుంది. అవుగాని పుష్ప 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 ఈ సినిమా చూసిన రానోల్లా? ఇగో నేనైతే చూడలేదు వల్ల, ఇప్పుడే చూడను నేను. ఇక ఓ 15 రోజులు అయినాక చూస్తా మెల్లగా. ఇక అప్పుడు సినిమా మంచిగా అర్థమవుతుంది, టికెట్ రేట్లు కూడా తగ్గుతాయి.
కానీ అది ఏందోనోళ్ళ కొందరికి ఫస్ట్ రోజే సినిమా చూడకుంటే పిచ్చి పిచ్చి లేచినట్టు అవుతుందట కదా. మరి ఫస్ట్ రోజు చూస్తే ఏం కిరీటం పెడతారో 10 రోజుల తర్వాత చూస్తే ఏం తీసేస్తారో అర్థమే కాదోళ్ళ. ఎంతైనా మనోళ్ళకు సినిమాలంటే పాయిరముల్లా, కానీ ఆ పాయిరము పానాలు పోయేదాకా తెచ్చుకోవద్దు కదా. అగో గట్లనే అయిందోళ్ళ. చూడుండ్రి పాపం. ఏం సినిమాలో ఏమో పో, సినిమాల కోసం పానాలకు తెగించుడేందో. అరే ఇలా కాకుంటే రేపు చూడొచ్చు, రేపు కాకుంటే ఎల్లుండి చూడొచ్చు, కొన్ని వద్దులకు టీవీలలో కూడా వస్తుంది, అందులో కూడా చూడొచ్చు. అంతేగాని ఫస్ట్ రోజు ఫస్ట్ షోనే చూడాలని కాయిష్ ఎందుకు కావచ్చు. అగో హైదరాబాద్ సంధ్యా టాకీస్లో పుష్ప సినిమా చూసేందుకు వచ్చిన కుటుంబానికి గుండె కోతనే మిగిలింది. ఆ జనం తోపులాటలు చేయబట్టి రేవతి అనేట ఆమె పారం పోయింది. ఆమె కొడుకు పరిస్థితి కూడా ఘోరం ఉన్నది. అగో చూడు దావకాన్లు ఉన్నాడట. అయితే ఈ పిల్లగాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అట. ఫస్ట్ రోజే చూడాలని కాయిష్ ఉంటే కొడుకుని తెచ్చుకున్నారు. ఇక అదే టైంకు బన్నీబాబు టాకీస్కి వచ్చిండు. ఇంకేమున్నది, ఇగో టాకీస్ల పరిస్థితి గిట్లయిపోయింది. అసలు మనిషి నిలుసునే సందు కూడా లేదు. ఆ జనంలో పాపం ఆ కుటుంబం ఆగమైపోయింది. ఏనిట్టుకు వచ్చిన సినిమా, ఎందుకు వచ్చిన సినిమా అసలు. ఇగో జనం పిచ్చి చూర్రాదురి నడియం రాత్రులు కూడా టాకీస్లలో ఉండుడేందో అసలు. మరి ఇంతమంది వచ్చిరంటే ఆ సినిమా ఏమైనా పుక్కట్లో చూయిస్తురా అంటే అది కాదు. ఒక్క టికెట్ 1000 రూపాయలకు తక్కువ లేదు. అయినా కానీ ఇగో గిట్లా వచ్చిరు. జనం ఉన్నారుగా. బన్నీబాబు ఫ్యాన్స్ చూడాలి, ఏషాలు వేసుకొని వచ్చి మరి సంబరపడ్డరోళ్ళ. బన్నీబాబు సినిమాలో కనబడితే చాలు పూనకాలు వచ్చినట్టే ఏషిరుపో. సినిమానైతే మంచిగానే ఉన్నదని అంటాండ్లు. రికార్డులు గికార్డులు మా బన్నీబాబే దృష్టి చేస్తాడని వీళ్ళు మురిసిపోతుర్రు. ఏందో ఏమో పట్టు. ఇవన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.